జాన్ అనే ఒక వ్యక్తి 30,000కి ఒక పాత కారును కొంటాడు. ఒక రోజు కారు కడుగుతున్నప్పుడు దానిపై ఉన్న గీతల వెనుక బంగారపు రంగు కనిపిస్తుంది. పైన ఉన్న పాత రంగును రుద్ది చూడగా అది మొత్తం నిజమైన బంగారంతో చేసిన కారు అని అతనికి అర్థమవుతుంది. ఇంకా జాక్ వెంటనే ఆ బంగారు కారును అమ్మేసి వచ్చిన డబ్బుల నుండి ప్రతి నెల 6,000 రూపాయలు వాళ్ళ అమ్మకి పంపిస్తాడు. 2 ఏళ్ల పాటు ప్రతి నెల 10వ తేదీన తప్పకుండా డబ్బులు పంపుతాడు. కానీ ఒక రోజు వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, నాకు నీ నుండి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అందలేదు, ప్రతిరోజు పప్పన్నం తింటూ కాలం గడుపుతున్నా, అసలు మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు అని ఏడుస్తుంది. అది విని జాక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తన దగ్గర ఉన్న బ్యాంకు ట్రాన్స్ఫర్ రికార్డులను చూపిస్తాడు. ప్రతి నెల నీ బ్యాంకు ఖాతాకి డబ్బులు పంపాను కదా అని చెప్తాడు. కానీ ఆమె మాత్రం బ్యాంకుకి వెళ్లిన ప్రతిసారి అకౌంట్ లో కేవలం 3 రూపాయలు మాత్రమే ఉంటున్నాయని అంటుంది. ఇంకా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి జాక్ వెంటనే ఊరికి బయలుదేరుతాడు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్నను అడిగితే, నీ అమ్మే ఆ డబ్బులు ఖర్చు చేసి మర్చిపోయి ఉంటుంది అని చెప్తాడు. దాంతో జాక్ వాళ్ళ నాన్నని, తమ్ముడు భార్య అన్నని కూడా తీసుకుని బ్యాంక్ వెళ్తాడు. బ్యాంక్ అధికారులు రికార్డులు పరిశీలించి ప్రతి నెల 10వ తేదీన 6,000 రూపాయలు జమ కాగానే మరుసటి నిమిషంలోనే మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఆ డబ్బు వేరే ఖాతాకు ట్రాన్స్ఫర్ అయిపోతుందని చెప్తారు. ఆ మొబైల్ నెంబర్ వివరాలు తీయగా అది జాక్ తమ్ముడి భార్య అయిన అన్నది అని తెలుస్తుంది. ఇంట్లో అన్నను జాక్ నిలదీయగా, అత్తగారికి ఫోన్ మెసేజ్లు చదవడం రావు అని, అలర్ట్స్ కోసం నా నెంబర్ లింక్ చేశాను అని అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత ఆ డబ్బును ఇన్వెస్ట్ చేశానని మాట మారుస్తుంది. కానీ ఆ డబ్బునంతా తన తమ్ముడి కంపెనీ కోసం వాడుకుందని జాక్ బయట పెడతాడు. అంతేకాకుండా అత్తగారికి తెలియకుండా ఆమె ఐడి నెంబర్ చివరి 6 అంకెల పిన్ నెంబర్ కూడా ఉపయోగించి 2 ఏళ్లుగా ఆ డబ్బును దొంగలిస్తుందని జాక్ రుజువు చేస్తాడు. అమ్మ మందుల కోసం పంపిన డబ్బును కూడా కాజేసినందుకు జాక్ చాలా కోపడతాడు. రేపు ఉదయం 9 గంటలకల్లా ఆ డబ్బు మొత్తం తిరిగి రావాలని, లేకపోతే మీ పని మంచిగా చేస్తానని కోపంగా చెప్తాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.